ఆదాము హవ్వ కదా. వీళ్ళకు దేవుని వాక్యము వారి దగ్గర ఉందా? వాళ్ళకి బైబిల్ ఉందా? సండే స్కూల్ ఉందా? దైవ సేవకులు ఉన్నారా? ఇబ్బంది లేదు కదా. వాక్యము వారి దగ్గర లేదు. కానీ దేవుడు వాటితో ప్రతిరోజు కూడా చల్లపూట సమయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. రోజు వచ్చి వాళ్ళని పలకరిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు మీరు? ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు? బాగున్నారా? తోటలో ఏం చేస్తారు? ఉదయం మొదలుకొని సాయంకాలం ఎలా గడిచింది అన్నట్టుగా వారితో రోజు కూడా ముచ్చటిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము వారికి అవసరం లేదు కదా. ఎందుకంటే దేవుడి అనేకమైన ఆశ్చర్య సంగతులను వారికి తెలియపరుస్తూ వచ్చినారు. మనం బైబిల్లో చూస్తే నోవా అయితేనేమి, అబ్రహాం అయితేనేమి, యాకోబు అయితేనేమి, యోసేపు అయితేనేమి అనేకులతో కూడా దేవుడు నేరుగా మాట్లాడుతూ వచ్చినాడు. డైరెక్ట్గా కూడా దేవుడు ఆ విషయాలన్నింటినీ కూడా బోధపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఆదిలో వాక్యము ఉన్నట్టుగా లేదు. కానీ దైవ వాక్యము ఏ పొల్లైనా పోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం అంటాడు, వారి వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది కదా. అన్నీ గతించిపోతాయి, భూమి గతించిపోతుంది, ఆకాశం గతించిపోతుంది, అన్నీ గతించిపోతున్నాయి. కానీ ఎప్పటికీ నిలవడంగా ఉండేది ఏంటంట? ఏంటది? దేవుని ఏంటి? మీరందరూ నిద్రపోతున్నారు, అవునా? చాపు కళ్ళు వేసుకొని నిద్రపోతున్నారు, అంతేనా? అయితే ఈ వాక్యం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. కాబట్టి మనం ఉదయం నేర్చుకున్నాం కదా. 40 మంది ప్రవక్తలు ఏం చేస్తున్నారు? వాక్యం రాస్తూ వచ్చింది కదా. 40 మంది ప్రవక్తలు ఆయా సమయాలలో రాస్తూ వచ్చింది. అయితే ఈ 40 మంది కూడా రాస్తూ వచ్చినప్పటికీ మొట్టమొదట వాక్యం రాసింది ఎవరంటే మోషే. ఎవరైనా పేరు? మోషే. ఈ మోషేకు దేవుడు కొండ మీద ఒక నమూనాను చూపించి అక్కడ రాతి పలకలను ఇస్తూ వచ్చినాడు మొట్టమొదట. తర్వాత దాన్ని అందుబాటులో 5 పుస్తకాలను మోషే రచిస్తూ వచ్చినాడు. ఆ పుస్తకములను చర్మపు చుట్టాలలో రాస్తూ వచ్చినాడు. అందుకే మనం ఈరోజు ఈ యొక్క చర్మపు చుట్టాలలో ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఈ 5 పుస్తకాలు ఏంటంటే ఆది కాండము, చెప్పండి, ఈ 5 కాండాలను కూడా ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చినారు. ఆయన నియమించిన కట్టడలు, విధులు, ఆయన నెలకొల్పే విధానం అన్నింటినీ కూడా తెలియజేస్తూ వచ్చినాడు అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినప్పుడు మనం చూస్తాము. ఆదాము హవ్వలు, ఇంకా ఎవరు? మోషే ద్వారా ఇవ్వబడిన వాక్యం నోవహు గురించి, అబ్రహాము గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి, ఇంకా మిగతా వారందరి గురించి కూడా ఏమేమి రాస్తున్నారో అవన్నీ కూడా మనకి బైబిల్లోనే ఆ యొక్క కాండాలలో మనము ఆది కాండం అయితే నిర్గమకాండంలో మనం చూస్తాం. తర్వాత మనం వచ్చే కొద్ది రక్షకుడిని కూడా పంపుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మోషే రాసినాడు, ఇంకా తల్లిదండ్రులు కూడా రాస్తూ వచ్చినారు. 66 పుస్తకాలు రాస్తూ వచ్చినారు. ఇవన్నీ కూడా చేతితోనే రాస్తూ వచ్చినారు. ఏది కూడా నిష్ఠగా, ఎంతో చాలా చక్కగా, పవిత్రంగా, భయంతో కూడిన ప్రవర్తనతో వారు రాస్తూ వచ్చినారు. ఒకనొక సమయంలో పండితులు చెప్తారు, ప్రతి విషయంలో యెహోవాని కానీ పరిశుద్ధుడు కానీ వచ్చినప్పుడంట వారు ఆ పెన్నును అక్కడ వదిలిపెట్టి వెళ్ళి స్నానం చేసిన తర్వాత మరలా వచ్చి కొత్త పెన్ను తీసుకొని రాసేవాళ్ళంట. అంత నిష్ఠగా బాత్రూమ్ అయినా ఏది పోయినా కూడా మరలా స్నానం చేయడం, ఈ రీతిగా పవిత్రంగా రాస్తూ వచ్చినారు. ఈ బైబిల్ ప్రతిలను రాసే వాళ్ళను శాస్త్రులు అని పిలుస్తారు. ఈ శాస్త్రులను కూడా వారు ఆయా సందర్భాలలో వారు రాస్తున్నప్పుడు ఎంతో చక్కగా భయంతో కూడిన ప్రవర్తన కలిగి నడుచుకుంటూ వచ్చినారు. అయితే ఈ దేవుని వాక్యము ప్రజలకు అందడం దేవునికి మాత్రమే ఇష్టం, కానీ సాతానికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. అందుకే ఆదాము హవ్వల విషయంలో ఏం చేస్తున్నాడు? ఇది నిజమా అని చెప్పేసి సాతాను వారిని మోసం చేస్తూ వచ్చినాడు, తప్పు త్రోవ పట్టించినాడు. కనుక తద్వారా నష్టము, వాక్యము నుండి వారు వైదొలిగేటట్టుగా, పాప మార్గాన్ని ఎంచుకునేటట్టుగా, నిత్యనాశనాన్ని పొందుకునేటట్టుగా శత్రువైన అపవాది చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈనాడు మానవుని యొక్క కూడా ఈ వాక్యం వస్తూ ఉంది. కానీ అనేకులు ఏం చేస్తూ ఉన్నారు? దీన్ని స్వీకరిస్తున్నారా? మనం సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? దుమ్మెత్తుకు వస్తారు, అవమానం చేస్తారు, ఉమ్మేస్తారు, నెట్టేస్తారు, కొడతారు, రకరకాలైన చిత్రహింసలు చేస్తారు. ఎందుకు? ఇందులో ఏముంది? నిజం ఉంది, దైవికత ఉంది, పరలోక సంబంధమైన విషయాలు ఉన్నాయి, ఇంకా సమస్తము గతించిపోయేట్టుగా ఉన్నాయి. కానీ
నిలిచేదిగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని నాశనం చేయడానికి శత్రువు పలు రకాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చినాడు, కానీ ఓడిపోతూ వచ్చినాడు. ఎప్పుడు కూడా శత్రువు గెలుస్తాడా? గెలవలేడు కదా. గెలిచినట్టుగా కనబడినప్పటికీ ఏం చేస్తాడు? చివరికి ఓడిపోయేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము వాక్యంలో ఒక దగ్గర నష్టం చేయడానికి శత్రువు చూస్తూ వచ్చినాడు. ఎక్కడ మనం చూద్దాం. ఇర్మియా గ్రంథ ప్రవక్త గురించి మీరు వినే ఉంటారు కదా. విన్నారా? యోషియా కాలంలో ఉన్న ప్రవక్త అంటే దేవుని యొద్ద నుండి వర్తమానాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు తెలియజేసేవాడు. కాబట్టి ఒకనొక సమయంలో ఇర్మియా దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంటే ఆయన అంటున్నాడు, నేను బాలుడను ప్రభా, నాకు శక్తి చాలనంటే నేను బాలుడనని నువ్వు అనవద్దు, నేను పంపవారి వద్దకు నువ్వు వెళ్ళాలి, నేను చెప్పే సంగతులను నువ్వు తెలియజేయాలని చెప్పేసి ఇర్మియా ప్రవక్తకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడుకు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను పంపువారందరి దగ్గరికి పొమ్మని చెప్పినప్పుడు ఇర్మియా యోషియా వద్దకు వచ్చినాడు. యోషియా చాలా చక్కగా దైవ ప్రవాహం ఎక్కువ వచ్చినాడు. ఆయన దేవుని వాక్యానికి విధేయతకు వచ్చినాడు. ఆయన దేవుని ప్రవక్తను ప్రేమిస్తూ వచ్చినాడు. కానీ కొంతకాలానికి ఇర్మియా ప్రవక్త యొక్క దినాలలో ఆ యోషియా చనిపోతూ వచ్చినాడు. యోషియా చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన యెహోయాకీము రాజుగా చేయబడుతూ వచ్చినాడు. యెహోయాకీము రాజుగా చేయబడిన తర్వాత ఇది చాలా చెడ్డ రాజు. ఎటువంటి రాజు? చెడ్డ రాజులు కూడా ఉంటారు కదా. మనుషులలో చెడ్డ మనుషులు ఉంటారు, మంచి మనుషులు కూడా ఉంటారు కదా. అయితే ఇది చెడ్డ రాజు. ఈ చెడ్డ రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యానికి విరోధంగా నడుచుకుంటూ అందరినీ కూడా తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ కూడా తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. చాలామంది ఆయనను ఏకీభవించి నడుచుకుంటూ ఉన్నారు కదా. ఈ దినాలలో యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు చాలా తక్కువ కదా. సాతాను వెంబడించే వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే అక్కడ లోకము ఇష్టానుసారమైన మార్గం, ఎటన్నా వెళ్ళొచ్చు, విశాలమైన మార్గం. ఎవరు అడిగే వాళ్ళు లేరు, ఏ తప్పు చేసినా ప్రశ్నించే వాళ్ళు లేరు. కానీ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేస్తున్న తప్పు అని ప్రశ్నిస్తాడు. కాబట్టి అది చాలా మందికి ఇష్టం లేక వీరందరూ కూడా యెహోయాకీమును అనుసరిస్తూ వచ్చినప్పుడు ఇర్మియా దగ్గరికి దేవుడి వాక్యం వచ్చింది. ఇర్మియా వెళ్ళు, ఆ యొక్క యెహోయాకీముకు చెప్పు, అక్కడ ఉన్న యూదా ప్రజలందరికీ కూడా నువ్వు చెప్పు, ఏమనంటే దేవుని యొక్క ఉగ్రత మీ ముందుకి రాబోతుంది, జాగ్రత్త, మీ మార్గములన్నింటినీ కూడా మీరు దిద్దుకోండి, మీ యొక్క అన్ని సరి చేసుకోండి అని చెప్పేసి ఇర్మియా ఈ యొక్క ఇర్మియా ప్రవక్త తెలియజేస్తూ వచ్చినప్పుడు ప్రజలందరికీ చెప్పినప్పుడు వీరందరూ కూడా చాలా ముక్కలైపోతూ వచ్చినారు. ఇర్మియాని ఏ రీతిగానైనా ఏం చేయాలి? నష్టం చేయాలని చెప్పేసి ఇర్మియా మీద కోపంతోనే వారు వృద్ధులు ఎంతో ద్వేషాన్ని నింపుకున్న వారుగా వచ్చినారు. అది ఆ విషయం తెలియగానే దేవుడు అతను వెళ్ళి దావీదుకు అని చెప్పినాడు. ఇర్మియా నుంచి వెళ్ళి దావీదుకు వచ్చినాడు. ఈ యొక్క ప్రజలందరూ కూడా కోపంతో రౌద్రంతో నిండుకొని ఉన్నారు కనుక ఇర్మియా చాటుగా వెళ్ళి ఉన్నప్పుడు ఇర్మియాతో దేవుడి వాక్యం మరలా వచ్చింది. నువ్వు ఒక పుస్తకం చుట్టను తీసుకొని ఆ పుస్తకం చుట్టలో నేను చెప్పే మాటలన్నిటిని కూడా నువ్వు రాయాలి. అవన్నీ కూడా వ్రాసి అన్నీ కూడా ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళాలి అని చెబుతూ వచ్చినాడు. ఎందుకంటే దేవుని వాక్యం నుండి ఏ భేదము కూడా లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ కూడా పాపంలో నిలిచి ఉన్నారు. కాబట్టి వారు ఆ యొక్క వక్ర మార్గంలో నుండి తప్పు త్రోవల నుండి బయటికి రావాలి, మంచి మార్గంలో నడవాలి. యేసుక్రీస్తే నిజమైన మార్గం, ఆయన ద్వారానే మోక్ష మార్గం అని తెలుసుకోవాలి. కాబట్టి మాటలను ప్రకటించినప్పుడు ఈ యొక్క ఇర్మియా ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక శాస్త్రీయమైన వార్తకు జీవనం ఇస్తూ వచ్చినాడు. శాస్త్రీయమైన వార్తకు జీవనం ఇచ్చి ఆయనతో చెప్పినాడు, నేను చెప్పే మాటలను ఈ యొక్క పుస్తకపు చుట్టాలో రాయము అన్నప్పుడు రాస్తా వచ్చినాడు. ఏదైతే దేవుడు సెలవిస్తూ వచ్చినాడో ప్రతి మాటను కూడా ఆయన ఆ పుస్తకపు చుట్టాలో రాసినాడు. కాబట్టి నీ మందిరంలోకి రాకుండా ఉండే విధంగా నిర్బంధించబడ్డాను. కాబట్టి నువ్వు వెళ్ళు, సమస్త ప్రజలందరికీ, యూదా వారికి అందరికీ కూడా ఈ వార్తను తెలియజేయి. ఒకవేళ మీరు మనసు
దగ్గరికి ఈ వార్తను తీసుకొని వెళ్తానని చెప్పేసి ఈ మాటలు అందరూ ఇంత బాగుంటుందని చెప్పేసి ఆయన వెంటనే వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ శాపాను మనవడు వెళ్ళి మీకాయ వీళ్ళందరికీ కూడా సమాజ మందిరంలో కూర్చున్న అధిపతులందరికీ కూడా ఈ వార్తను చెప్తున్నాడు. దేవుడు ఈ విధంగా వార్తను అందరికీ తెలియజేయమన్నాడు. పాపంలో ఉన్నారు, ఈ పాపం మాత్రాన్ని దిద్దుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి వార్తలన్నీ మీకు తెలియజేయడానికి వారు కానీ వ్యక్తి పంపుతున్నారు. ఆ వారు మీరు తీసుకురావాలంటే వెళ్ళి తీసుకురావాలన్నప్పుడు మీరందరూ కూడా ఆ మాటలు కూడా వచ్చినారు. విన్న తర్వాత అవన్నీ వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది. అటువంటి విధానంలో సంతోషం పుట్టిన తర్వాత వారు అన్నారు, ఈ మాటలను మేము ఏం చేస్తామో వెళ్ళి రాజుకు తెలియజేస్తాము. ఇర్మియా బారూకు మీరిద్దరు కూడా దాగి ఉండండి, మీరు ఎవరికి కనబడకుండా దాగి ఉండండి అని చెప్పు అని అన్నాడు. ఈ మాటలు వింటుంటే ఆ పుస్తకంలో చూద్దామని మాటలు వినటం వల్ల భయం వేసింది. పాపములకు శిక్ష విధించబడుతుందా? అవునా? దేవుని ఉగ్రత వస్తుందా? దీని విషయంలో పశ్చాత్తాపడాలా? దీని విషయంలో మార్మనసు పొందాలా? అవునా? ఇంత గొప్ప తీర్పుందా అని చెప్పేసి ప్రధానులందరూ భయపడతా వచ్చినారు. భయపడి నువ్వు ఎలా రాస్తావు ఈ మాటలు అంటే ఇర్మియా గ్రంథకర్త చెప్తుంటే నేను పుస్తకంలో సిరాతోని రాస్తూ వచ్చినానని చెప్పేసి వారికి సెలవిస్తూ వచ్చినాడు. వారు కూర్చుండబెట్టి అతనితో వాక్యం అంతా కూడా చదివించుకున్న తర్వాత వారు అంటున్నారు, ఇర్మియా గ్రంథకర్త చెప్తున్నాడంటే అది దేవుని నుండి వచ్చిన మాట, ప్రవక్త ద్వారా వచ్చిన మాట, దేవుని మాట. కాబట్టి దానికి మేము విధేయత చూపుతాం, ఈ వార్తను రాజు యొక్కకు తీసుకొని వెళ్తాం. కాబట్టి మీరు అప్పటి వరకు దాగి ఉండమని చెప్పేసి వారు ఇర్మియాను ప్రక్కకు పంపిస్తూ వచ్చినారు. తర్వాత వీరు శీతాకాలపు నగరంలో ఉన్న యెహోయాకీము రాజు యొక్కకు వచ్చినారు. ఆయన గుంపటి ముందు కూర్చుండి ఆయన చలి కావుకుంటున్నప్పుడు వారు వచ్చి వారు ఏదైతే సెలవిస్తూ వచ్చినారో ఆ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. తెలియజేసినప్పుడు ఆయన వెంటనే ఒక సేవకుని పిలిపించాడు. ఆయనతో పాటు ఈ యొక్క గ్రంథం చుట్టాలు తీసుకొని వచ్చినాడు. ఆ గ్రంథం చుట్టాలు ఏమేమి చదివి వినిపించుకున్నప్పుడు ఈ సేవకుడు చదివి వినిపిస్తూ ఉన్నాడు. ఈ సేవకుడు ఎప్పుడైతే చదివి వినిపిస్తున్నాడో ప్రజలందరూ అధికారులంతా ప్రజలంతా వింటున్నప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది. చాలా భయంకరమైన కార్యం చేస్తూ వచ్చినాడు. వెంటనే ఆ చెంప చుట్టా తీసుకొని కత్తితో కోసి అగ్నిలో పడవేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే అగ్నిలో పడవేస్తాడో ఆ చుట్టూ అంతా కూడా కాలిపోయింది, ఏమీ మిగలలేదు, అంతా కాలిపోయింది. కానీ అక్కడున్న ప్రజలకు కానీ రాజుకు కానీ ఎటువంటి భయమో కలగలేదు, ఎటువంటి విధానంలో భయం కలగలేదు. కానీ వెంటనే ఆ రాజు అంటున్నాడు, ఆ యొక్క ఇర్మియాను ఆ యొక్క బారును పిలువనటువంటి వారు చంపాలనేసి కక్ష తీసుకోవడానికి తన అనుగుణంగా ఆ రీతిగా రాజు ప్రవర్తిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఈ యొక్క రాజు ఆ రీతిలో ప్రవర్తిస్తూ వచ్చినాడో ఇర్మియా గ్రంథం ప్రవర్తన దేవుడు ముందే చెప్పినాడు కదా, భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కదా. దేవుడు తప్పిస్తాడా? తప్పియడా? కష్టకాలం వచ్చినప్పుడు కదా, ఎవరైతే దేవుని పని చేయడానికి నిశ్చయించుకుంటారో దేవుడు ఖచ్చితంగా వారిని తప్పిస్తాడు. ఏ రీతిగానైనా తప్పిస్తాడు, ఎలాగైనా ఆయన చేయి కాస్తాడు కదా. దాగి ఉండమని చెప్పిన దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆయా సందర్భాలలో తప్పిస్తూ వచ్చింది కదా. మనం కూడా దేవుడి వరకు నిలబడితే మనం బ్రతకాలనే ఆశ మనకు, నన్ను బ్రతికించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా అని అనాల్సిన అవసరం లేదు. దేవుడితో మనం పని ఉంటే దేవుడు ఎట్లనైనా ఏం చేస్తాడు? మనల్ని నిలబెడతాడు, కాపాడుకుంటాడు. తన పని అయిపోయే వరకు మనల్ని ఏం చేస్తాడు? తన రెక్కల చాటున ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. అలాగనే ఇర్మియాను కూడా ఆ రీతిగా దాస్తూ వచ్చినాడు. దేవుని మాటలు ఇర్మియా ఇంటికి వచ్చినాడు కనుక, దేవుని మాటకు లోబడినాడు కనుక, ఆయన దేవుని వాక్యానికి విధేయత చూపినాడు కనుక ఆయన విశ్వాసము గణపరుస్తబడి వచ్చింది కదా. మనం కూడా దేవుని ఎదుట యేసు ప్రభువుని నమ్మకపోతేనే పాపం కదా మనం అనుకుంటాం కదా. అబద్ధం ఆడడము, మోసం చేయడము, ఇంకా రకరకాలు ఉండడమే పాపం అనుకుంటాం కదా. యేసు ప్రభువుని నమ్మకపోవడం కూడా పాపమే. ఆయన విశ్వాసం ఉంచకపోవడం కూడా పాపమే, దేవుని దృష్టిలో పాపమే కదా. కనుక దేవునికి మనం విధేయత చూపినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాం కదా. మనం చిన్నప్పుడే మనల్ని మనం ఏం చేసుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, నన్ను నీ చేతి నీడలో కప్పి వాడుకోండి, నీ పాత్రలను వాడుకోండి అని చెప్పేసి దేవుడికి సరెండర్ అయినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? కాపాడేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా ఏం చేస్తున్నాడంటే ఇక ఇర్మియా గ్రంథకర్త వెళ్ళి
తప్ప అంటాడా కదా? పోతాడా కూడా మీరు చెప్పండి. ఇరిమియా పోవచ్చా? ఇప్పుడు మళ్ళీ దేవుడు పొమ్మంటాడు. పోవచ్చా? పోతురా? ఖచ్చితంగా పోతాడు. ఎవరు కాపాడేది ఆయన కదా, ఖచ్చితంగా పోతాడు. మళ్ళీ హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి మరలా వెళ్తాడు. కాబట్టి మరలా ఏదైతే వాక్యము చింపబడిందో, ఏదైతే చెరిపివేయబడిందో, ఏదైతే కాల్చివేయబడిందో మరలా దేవుడు చెప్తా ఉన్నాడు, మరలా దాన్ని రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. మరణం అంటే దేవునితో సదాకాలం దూరం అవడమే, ఇంకా ఎప్పుడు కూడా వెలుగును చూడకుండానే. కాబట్టి ఆ పాపమును ఆయన ప్రేమిస్తూ యెహోయాకీము మరణాన్ని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, యెహోయాకీము కూడా చనిపోబోతున్నాడు. ఆయన నా మాటకు విధేయత చూపలేదు, ఆయన లోబడలేదు. కాబట్టి ఆయన యొక్క శవము ఏమవుతుందట? పగలు ఎండపాలు, రాత్రి మంచు పాలవుతుంది. చూడండి, పాతి పెట్టడానికి కూడా ఏం లేదు, ఛాన్స్ లేకుండా అయిపోయింది కదా. ఎంత భయంకరమైన తీర్పు వచ్చింది కదా దేవుని దగ్గర నుండి. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే దేవుడు ఏ రీతిగానైనా మనకు బుద్ధి చెప్పడానికి ఏం చేస్తాడు? కఠినమైన శిక్షల ద్వారా తీసుకొని వెళ్తాడు. లోబడితే సరే, లోబడకపోతే పాపం వల్ల వచ్చే జీతం కదా. కాబట్టి ఆ యొక్క యెహోయాకీము ఎంతో భయంకరమైన తీర్పుకు లోనైన వాడుగా ఉంటూ వచ్చినాడు. ఆ రీతిగా తను చంపబడుతూ వచ్చినాడు, తన శత్రువుల ద్వారా తరపడుతూ వచ్చి చంపబడుతూ వచ్చినాడు. కానీ ఇర్మియా గ్రంథకర్త మాత్రం, ఇర్మియా మాత్రం, ప్రవక్త మాత్రం నిలబడే ఉన్నాడు. ప్రజల మధ్యలో సంచరిస్తూనే ఉన్నాడు, ఇంకా దేవుని విషయాలు తెలియజేస్తూనే ఉన్నాడు. ఆయనకి అనేక సంగతులు రాస్తూనే ఉన్నాడు కదా. అందుకే దేవుని వాక్యంలో యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది కదా. ఈరోజు మన గంటల వాక్యం కదా, నిత్యము నిలకడగా ఉంది. వాక్యము మారుతూ లేదు, ఇది ఎప్పుడు కూడా నశించిపోదు. ఎప్పటికీ కూడా ఎంతమంది కాల్ చేసినా, ఎంతమంది దీన్ని నష్టం చేయాలని చూసినా ఇది తిరిగి బ్రతుకుతూనే ఉంటుంది కదా, బ్రతుకుతూనే ఉంటుంది. ఎలాగో జీవనం పొందుకుంటూ ఉంటుంది. అందుకే క్రైస్తవ్యం అనేదంతా చాపు కింద నీరులాగా ప్రవహిస్తుంది. ఎంతమంది చంప చూసినా కూడా ఒక నాయకురాలు చెప్పింది కదా, వాళ్ళు నిద్రపోతున్న సింహాలు అంట కదా, వాళ్ళని లేపితే వాళ్ళకే ప్రమాదం కదా. కాబట్టి క్రైస్తవం అనేది ఎంతో తక్కువగా తూలనాడేవారుగా ఉంటారు కొంతమంది. కాబట్టి శిక్ష వారు తెచ్చుకునేవారుగా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యము మరలా న్యాయపడుతూ వచ్చింది, అనేక దగ్గరికి ప్రబలుతూ వచ్చింది. వాక్యం కంప్లీట్ చేస్తూ వచ్చినారు. ఆయా దినాలలో ఆయా ప్రవక్తలు వచ్చి కంప్లీట్ చేస్తూ వచ్చినారు. ఈ రీతిగా కంప్లీట్ చేస్తూ దేవుని వాక్యాన్ని అందజేస్తూ వచ్చినారు. అయితే దేవుని వాక్యము కొత్త నిబంధన, పాత నిబంధన హెబ్రీ భాషలోను, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడుతూ వచ్చింది. చాలామంది మాకు బైబిల్ కావాలి, మాకు బైబిల్ కావాలని చెప్పేసి అడుగుతూ వచ్చినారు. కానీ అక్కడ ఎక్కువ ప్రతులు లేవు, చాలా తక్కువ ప్రతులు. ఎందుకంటే దీన్ని చేతితో రాయాలి, చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి దీని వెల కూడా చాలా ఎక్కువ. అటువంటి సందర్భాలలో చాలామందికి బైబిల్ అవకాశం లేదు. ఈరోజు మనకు అందరికీ బైబిల్ చేతిలో ఉంది, కానీ చదవడానికి ఏం లేదు, సమయం లేదు కదా. ఎంతమంది చదివారు ఈరోజు బైబిల్? ఎంతమంది చదివారు కదా? ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ఏం చేయాలి? చదవాలి. బైబిల్ చాలా నిర్లక్ష్యం చేస్తాం. చాలామంది ఇళ్లలో టీవీల కింద పెడతారు, ఆ కాళ్ళ ముందు పెట్టుకొని నిలబడతారు కదా. ఎంతో తూలనాడుతూ ఉంటారు, బైబిల్ ఎంతో నీచంగా చూస్తూ ఉంటారు. బైబిల్లో దేవుని వాక్యం ఏమండి? యోహాను సువార్త 1:1 ఉదయకాలం చదువుకున్నాం కదా. ఆది అందు వాక్యములను, వాక్యము దేవుని యొక్కను, వాక్యమే దేవుడు, ఈ వాక్యమే దేవుడు. ఈ దేవుడిని కనపరచకపోతే మనం ఎలాగో కదా. బైబిల్ ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉంటారు కదా, చూపుతూ ఉంటారు. పిల్లలు కొంతమంది అయితే గీస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తారు. నా తల్లిదండ్రులు ఏం పట్టించుకోరు, మాకెందుకు అన్నట్టుగా వాడి ఆట ఆడుకొని అన్నట్టుగా వదిలేస్తారు కదా. ఎవరైనా బైబిల్లో తక్కువ చూపు చూస్తూ, బైబిల్ చూస్తూ, బైబిల్ ఇష్టం వచ్చినట్టు తిప్పుతుంటే మనం ఎప్పుడైనా గద్దించాలి, ఖండించాలి కదా. ఎందుకు దీన్ని ఏం చేయాలి? ఇదేంటంట? వాక్యమే దేవుడు, దేవుడు కదా కనపరచాలి. ఎవరైతే దీన్ని కనపరుస్తారో దేవుడు మనల్ని కనపరిచేవాడుగా ఉంటారు. కాబట్టి వాక్యం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఉదయకాలం లేచుట కూడానే ఎవరి ముఖం చూడకుండానే ప్రార్థన చేస్తారు, వాక్యం చేస్తారు. రోజు ఎంతో నిమ్మలు. మీరు గంటలు చేయాల్సిన పని అర్ధగంటలో అయిపోతుంది. బైబిల్ చదవకుండా పని ఆరంభించి చూడండి, ఆ దినమంతా పనిలే కావు. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నష్టం, ఏదో
చర్చి నాయకులకు ఇచ్చేవాడు. ఆ చర్చి నాయకులకు ఇస్తే ఆయన ఏం చేసేవాడు, ఉదయం నుంచి సాయంకాలం వరకు బైబిల్ చదువుకో, ఎంత చదువుకుంటావో చదువుకో. కానీ ఆయన హృదయంలో సంతోషం ఉండేది. ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు గట్టి మొక్కు లేదు, డబ్బులు లేవు, ఏం లేవు, ఎంతో బాధతోని దిగాలుతోని ఇంటికి తిరిగి వెళ్తా ఉండేవారు. కానీ ఒక మాత్రం సంతోషం మాత్రం ఉండేది. ఏంటది? బైబిల్ చదవాలనే సంతోషం, దేవుని రాజ్యం గురించిన అవగాహన గురించిన సంతోషం మాత్రం వారికి నిలబడి ఉండేది. అదే సంతోషం. కానీ అక్కడ ఇంగ్లాండ్ రాజుకు ఇష్టం లేదు బైబిల్ అందరి చేతిలోకి రావడానికి. ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. బైబిల్ అందరి చేతిలోకి వస్తే పాపం గురించి అది తెలియజేస్తుంది, నీ పాపం ఒప్పుకోవాల్సి వస్తుంది, నా ఇష్టానుసారమైన మార్గాన్ని తప్పించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి చేతిలో బైబిల్ ఉండదు. చర్చి నాయకుల దగ్గరనే బైబిల్ ఉండాలి. మరి ఏం చెప్తే మనం అది వినాలి. అంతేగాని బైబిల్ ఎవరి చేతిలో ఉండొద్దని ఇంగ్లాండ్ రాజు కట్టుదిట్టం చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఈ రీతిగా ఆయన లోబడకుండా కట్టుదిట్టం చేస్తూ వచ్చినాడో బైబిల్ ఎవరికి కూడా అందుబాటులోకి రాకుండా చాలా కష్టమైతే వచ్చింది. పిల్లలు గుర్తుపెట్టుకోండి, త్వరలో ఈ బైబిల్ మనందరి దగ్గర నుంచి తీసివేయబడతాయి. చాలా గడ్డు దినాలు రాబోతున్నాయి, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అప్పుడు ఈ బైబిల్ మన చేతిలో ఉండదు. ఏదైతే హృదయం అనే పలక మీద మనం వాక్యం రాసుకుంటామో, ఏదైతే కంఠస్థం చేస్తున్నామో ఈ దినాలలో, ఆ వాక్యమే నిలబడుతుంది. అప్పుడు బైబిల్ కొరకంట వాక్యం నేర్చుకోవాలని ఇప్పుడు మనకు చాలా దగ్గరలో పెట్టినారు కదా. వరంగల్లో మీటింగ్స్ రమ్మని పిలిస్తే వస్తున్నారా? అబ్బా, బంధువులని, పెళ్ళిళ్ళని, అదని ఇదని, ఫంక్షన్లని అందరూ పరిగెడుతూ ఉన్నారు కదా. ఇంత దగ్గర మనకు మీటింగ్స్ ఉంటే కూడా రావడానికి ఇష్టం లేదు. ఇంకొక సమయం వస్తుంది, అన్నపానముల వల్ల కరువు కాదట. అది ఎటువంటి కరువు అంటే వాక్యం దొరికినటువంటి కరువు. సముద్రం ఈ కొన మొదలుకొని మరొక కొన వరకు కూడా ప్రయాణం చేసి వెళ్తారని వాక్యం దొరకాలని. అది దొరకదు ఆ దినాలు. కాబట్టి పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడే నేర్చుకున్నాం, వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకున్నాం, వాక్యాన్ని ప్రతిరోజు పఠించుకున్నాం. ఉదయం దరిద్రానికి మనం ఎన్ని అధ్యాయం చదువుతాం? ఒక అధ్యాయమైనా చదువుతామా? చదువుతామా? సాతాను ఏం చేస్తుంది తెలుసా? ఒక అధ్యాయం చదివితే అంటే కొంతకాలానికి ఏమంటే ఒక అధ్యాయం ఏం చదువుతావు, ఒక 10 వచనాలు చదువు అంటే, మళ్ళీ కొంతకాలానికి 10 వచనాలకు 5 వచనాలు చాలే అంటే, నాకు చదివేదంటే ఒక్క వచనం చాలే, బిజీ ఉంది కదా. ఈ రీతిగా సాతాను ఏం చేస్తుంది? మనం చిన్నగా మన మైండ్ డైవర్ట్ చేసి బైబిల్ మీద నుండి మనసు తొలగేటట్టు, ప్రార్థన నుంచి మనసు తొలగేటట్టు, ఆ చర్చి మీద నుంచి మనసు తొలగేటట్టు మనకి తప్పు త్రోవ పట్టిస్తుంది కదా. సాతాను యొక్క కుయుక్తులను ఎరిగి మనం బైబిల్ ఎప్పుడైతే పాటిస్తామో, ఎప్పుడైతే పఠిస్తామో మనము ధన్యులమైతాం కదా. మీరు ఎప్పుడన్నా అనుకోండి, ఈరోజు మీరు ఒక 3 అధ్యాయాలు చదువుకుంటారు, 4 అధ్యాయాలు చదువుకుంటారు, కూర్చోండి. అప్పుడు ఏం చేస్తారు? చిన్న మా ఫ్రెండ్ వస్తారు కదా, ఆడుకుంటారా క్రికెట్, చాలా రోజులైంది కదా, పిలుచుకోగలుగుతారా? పిలుచుకోగలరు కదా. ఎంత నష్టమో కదా, గుర్తిస్తాం మనం కదా. అయితే ఇంగ్లాండ్ రాజుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. తర్వాత ఈ యొక్క గూటెన్బర్గ్ మీరందరూ వినే ఉంటారు కదా స్కూల్లో. ఈ గూటెన్బర్గ్ 1450వ సంవత్సరంలో ఈయన ఒక ముద్రణా యంత్రాంగాన్ని కనిపెడుతూ వచ్చినాడు. ఆయన దేవుని మీద ప్రేమ కలిగిన వాడే మొట్టమొదట నేను ఎట్లయినా కూడా క్రొత్త నిబంధన గ్రంథాన్ని నా యొక్క ముద్రణా యంత్రం మీద నేను దాన్ని ముద్రిస్తాను. ఎందుకంటే ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన గురించి నేను సాక్ష్యం ఇవ్వాలని చెప్పేసి ఆయన ఏం చేసినాడు? దీన్ని ముద్రణా యంత్రాన్ని కనిపెట్టి బైబిల్ను జరిగిస్తూ వచ్చినాడు, ముద్రిస్తూ వచ్చినాడు. తర్వాత ఈ రీతిగా అందరూ ప్రయాసపడుతున్నారు వాక్యం ఏ రీతిగా తీసుకొని రావాలని. రకరకాలుగా ప్రయాసపడుతున్నప్పుడు ఇందులో విలియం టిండేల్ అనే ఒక వ్యక్తి కూడా ఇందులోకి వచ్చినాడు. ఈ విలియం టిండేల్ ఏం చేసినాడంటే, పాత నిబంధన హెబ్రీ భాషలోనూ, కొత్త నిబంధన గ్రీకు భాషలోనూ ఉంది. కాబట్టి ఇది సామాన్య జనానికి అందుబాటులో లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి అనేసి లాటిన్ భాషలోకి మారుస్తూ వచ్చినారు. లాటిన్ నుండి ఆయన ఆంగ్లేయ పండితుడు కాబట్టి ఆ యొక్క ఇంగ్లీష్లోనికి అనువాదం చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఒకనొక సమయంలో ఆ రీతిగా చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక అబ్బాయి గడ్డికి వస్తూ ఉన్నాడు. గడ్డికి వస్తున్నప్పుడు అప్పుడు విలియం టిండేల్ అంటున్నాడు, ఎట్లయితే ఈ సామాన్య ప్రజానికానికి అందుబాటులో రావడానికి వాక్యాన్ని ఖచ్చితంగా ముద్రించి
ఏం చేసినాడనే ఒక పడవలో దూది ఇంకా కొంత గోధుమలు వెళ్తూ ఉంటే ఆ గోనె సంచులను ఆ బైబిల్ని అందులో పెట్టి ఎప్పటికీ తెలియకుండా రహస్యంగా ఇంగ్లాండ్కి పంపించినాడు. ఇంగ్లాండ్ చాలా మందికి ఆ బైబిల్ అందుతా వచ్చింది. చాలా మంది కొనుక్కున్నారు, చదివారు, సంతోషపడుతున్నారు. అయితే ఇంగ్లాండ్లో కొనుక్కున్న వారి విషయంలో కూడా రాజుకు తెలిసి కొనుక్కున్న వారిని, అమ్మిన వారిని ఇద్దరిని శిక్షిస్తూ వచ్చినారు. ఎప్పుడైతే ఆ ఇద్దరు కూడా శిక్షించబడతా వచ్చినారో అయినా కూడా దీన్ని దేవుని చిత్తం మేలు కలగడానికి సమస్తం సమకూర్పు జరుగుతుందని ఈ యొక్క బియ్యం పిండేలు దాని విషయమై ఆయన ఎంతో సంతోషపడుతూ ఆ వచ్చిన డబ్బులతో ఇంకా కొన్ని కొత్త ప్రతులు ఇవన్నీ విధాలుగా ఆయన సృష్టిస్తూ వచ్చినారు. ఈ రీతిగా అనేక విషయాలలో ఆయన బయటను అనుమతించడానికి దేవుడు ఆయనకు సహకారంగా నిలుస్తూ వచ్చినారు. ఇటువంటి తరుణంలో ఆయన ఒకనాడు ఆయన ఇంగ్లాండ్ జైల్లో వేస్తూ వచ్చారు. జైల్లో వేసినప్పుడు అక్కడ పవిత్రమైన చలి వాతావరణం. ఈ చలి వాతావరణంలో ఏం చేయాలో తెలియని విధానంలో ఉంటుంది. అర్థం టైంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆ జైలు అధికారి ఒక కోట్ ఇచ్చినాడు, ఒక బ్లోవర్ ఇచ్చినాడు. ఈ రెండింటిని కూడా వెలిగించి ఆయన ఏదైతే అనుకున్నాడో అది కంప్లైంట్ చేస్తున్నాడు. ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు జైల్లో ఉండడం. ఆయన కూడా ఇది దేవుడి చిత్తం, దేవుడే ఇటువంటి శ్రమను అనుమతించాడు కాబట్టి నేనెందుకు ఇటువంటి విధానంలో వెళ్ళకూడదని ఆయన అనుకొని వెళ్ళారు. అట్లా చూస్తున్నా కూడా ఆయన ఎట్టకేలకు ఆ యొక్క ఇంగ్లాండ్ అధికారులు పట్టుకున్నాడు. ఒకరోజు ఆ యొక్క పిక్చర్ కట్టేసి ఆయనను సజీవ దహనం చేయడానికి, ఆయనను మంటలు వెలిగించడానికి కట్టేస్తూ వచ్చినారు. అప్పుడు ఆయన అన్నాడు, నీ కోరిక ఏంటి? చివరి కోరిక అంటే ఇంగ్లాండ్ రాజు బైబిల్ను అందరికీ చేతిలోకి రావడానికి అనుమతించాలి, ఇదే నా కోరిక, ఇంతకు మించిన కోరిక నాకు లేదని గట్టిగా కేక వేసి అరిచి చెప్పాడు. ఆయన సజీవంగా దహనం చేస్తూ వచ్చినాడు, ఆయన కాల్చి వేస్తూ వచ్చినాడు. చూడండి పిల్లలు, బైబిల్ కొరకు ఆయన ప్రాణాలను బలియాగము ఇస్తూ వచ్చినాడు. ఎంతోమంది ఈ రీతిగా చాలామంది మిషనరీలు వచ్చి వాళ్ళు సంపూర్ణంగా అప్పగించుకుంటూ వచ్చినారు, నష్టపోతూ వచ్చినారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు మన చేతులకు తీసుకొచ్చాడు. తర్వాత కొంతకాలానికి దేవుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రార్థన ఆలకించి ఇంగ్లాండ్లో ఒక కొత్త రాజును తీసుకొని వచ్చినాడు. ఆయన బైబిల్ అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చినాడు. ఆ కింగ్ జేమ్స్ అనేది ఆయన వచ్చినాడు. ఆయన దాదాపుగా 54 మందిని పెట్టి సామాన్య మానవానికి అందరికట్టుగా సామాన్య విధానంలో బైబిల్ అనువదించడానికి సహాయపడింది. ఈరోజు మన చేతులలో ఉన్నది కింగ్ జేమ్స్ వర్షెస్ కదా, ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చింది కదా. తద్వారా వారికి మనకంటే ముందుగా వారు ఏం చేస్తారు, వారికి చేతికి రావాలని నష్టపోతూ వచ్చినారు కదా. పాపం వల్ల వచ్చి జీవితం మరణం కనుక ఈ మరణం నుండి తప్పించుకోవాలంటే దేవుడి వాక్యానికి మనము విధేయత చూపాలి. దేవుడి వాక్యంలో విధేయత చూపాలంటే ఏం చేయాలి? వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, వింటే దేవుడి గురించిన మాట వల్ల కలుగుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఎవరైతే విని విశ్వసిస్తారో ఇదిగో తలుపు యొక్క నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసినాడో నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేస్తామని మంచి సమాచారాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి పిల్లలు వింటున్నాం, విని విడిచిపెట్టేవారంగా ఉండవద్దు, కానీ హృదయంలో దీన్ని ప్రతిష్ఠించుకోవాలి. ప్రభా, ఈ దినం నుండి నేను నీ కొరకు ఏం చేస్తాను? సాక్షిగా ఉంటాను. విలియం టిండేల వల్లే నేను సాక్షిగా ఉంటాను. చూడండి, విలియం టిండేలకు అవసరమా? ఏదైనా ఆంగ్లేయ పండితుడు కదా, ఆయన అలాగే టీచర్గా కొనసాగవచ్చు, కానీ దైవిక గ్రంథాన్ని ప్రజలకు సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలి. పేదవాళ్ళని ప్రేమించినాడు, దేవుడిని అంతకంటే ఎక్కువగా ప్రేమించినాడు. కనుకనే ఆయన ఎంతో ప్రయాసాన్ని ఓడుస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడి వాక్యము సజీవంగా ఎప్పుడు నిలబడుతుంది కదా. మనుషులు మారచ్చు, మనసులు మారచ్చు, అన్నీ మారిపోతాయి, కానీ దినాలు మారిపోతాయి, చెడు దినాలు వస్తాయి, ఇంకా రకరకాలైన ఒక దినం ఉగ్రత దినం రాబోతుంది, భూమి లయమైపోయే దినం వస్తుంది, అన్నీ గతించిపోతాయి. కానీ దేవుడి వాక్యం మాత్రము గతించని వాక్యం. ఈ వాక్యాన్ని మనం పట్టుకున్నాం, ఈ వాక్యాన్ని మనం పట్టుకుంటే మనం బ్రతుకుతాం. దేవుడి వాక్యం అంటుంది, ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధలో నెమ్మది కలిగిస్తుంది. మనం ఒకవేళ వేదంలో, ఇరుగులో, ఇబ్బందులు, కష్టంలో, చికాకుల్లో ఉంటే దీని దగ్గరకు వచ్చింది మనం చదివితే నెమ్మది పొందుకుంటాం. అందుకే దేవుడి వాక్యం అంటుంది, ధర్మశాస్త్రం నాకు ఎంతో నెమ్మది కలదు, ఈ ధర్మశాస్త్రం పాటించని వారికి కూలి తొట్టి వెళ్తారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని పఠిద్దాం, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, ఈ నిత్యమైన వాక్యాన్ని స్వతంత్రించుకుందాం, దేవుని కొరకు ప్రయాసపడదాం. మనం ఏదైతే పొందుకున్నామో ఇతరులకు దాన్ని ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. యేసు ప్రభు రక్తంలో మనల్ని మనం కడుక్కొని
కాబట్టి మనల్ని మనం అప్పలు చెప్పుకున్నాం. ఎంతమందికి ఇష్టం యేసు ప్రభు వాక్యం? ఈ రోజు నుంచి చదువుతారా? చదవని వాళ్ళందరూ చదువుతారా? వాక్యమే, దేవుడి వాక్యం ఏమేమి తెలుసా? నీ వాక్యము వెళ్ళని అంతతోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివిని చూపిస్తుంది. ఒకవేళ నీకు తెలివి లేకుండా ఉన్నావా, జ్ఞానం లేకుండా ఉన్నావా, అందరూ మీరు చీదరించుకుంటున్నారా? అయితే వాక్యం దగ్గరికి రా. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు, చదువుని ఇస్తాడు, శ్రేష్టమైన భవిష్యత్తుని ఇస్తాడు. ఎవరైతే వాక్యంను తృణీకరిస్తారో వారు శాపగ్రస్తులుగా ఎంచబడతారు. కనుక మనం శాపగ్రస్తులుగా ఉన్నామా? నిజంగా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారంగా ఉన్నామా? ఎట్లున్నాం? ఆశీర్వాదమే ఇష్టం మరి అందరికీ. ఎట్లయినా అందరికీ ఆశీర్వాదం ఇష్టం. మరి ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించే యేసయ్య చేతిలోకి మనము రావాలి. వస్తామా? మరి రండి ప్రార్థన చేస్తాం.